నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంతకు ముందు అయితే సలహాదారుడుగా ఉన్నాడు. ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి. అసలు పోస్ట్ ఉందా లేదా కూడా మనకు తెలియదు. అయినా కూడా అసలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి అధ్యక్షులు ఎవరు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏమైనా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చారా అంటే, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తుంటే, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే, మాట్లాడే విధానం చూస్తుంటే ఆయనే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంటు, ఆయనే కాబోయే ముఖ్యమంత్రిలాగా ఆయనైతే మాట్లాడడం జరుగుతోంది. ఈయనకేమైనా ముందే తెలిసిపోయిందా? సో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన కనుక జైలుకు వెళితే పార్టీని నడిపించవలసిన బాధ్యత తన మీదకే వస్తుంది, లేకపోతే ఆయనే తీసుకుంటాడా మనకు తెలియదు. కానీ సో ఏ కార్యక్రమానికైనా, ఎటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమానికైనా సజ్జల రామకృష్ణారెడ్డి గారే అటెండ్ అవుతున్నారు. సో మొన్నటికి మొన్న అంబటి రాంబాబు గారి మీద దాడి జరిగినప్పుడు, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాలేదు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళారు. నిన్నటికి నిన్న జోగి రమేష్ గారి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే వెళ్ళారు. జిల్లా స్థాయి సమావేశమైన, ఏదైనా లేకపోతే రాయలసీమ ఇలాంటి ప్రాంతాల స్థాయి సమావేశమైన, నియోజకవర్గ స్థాయి సమావేశమైన, పార్లమెంటు స్థాయి సమావేశమైన కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే అటెండ్ అవుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్ట్ టైం పొలిటీషియన్ లాగా అప్పుడప్పుడు వచ్చి చుట్టం చూపుతో వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టడము, ఆయనే ఇచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చేటువంటి స్క్రిప్ట్నే చదవడము, వెళ్ళిపోవడము జరుగుతూ ఉంది. గత 19 నెలలుగా ఇదే జరుగుతోంది, ఇదే రిపీట్ అవుతోంది. సో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ కల్తీ నెయ్యి గురించి మాట్లాడతాడు, సో ఈ దాడుల గురించి మాట్లాడతాడు. సో మీరు ఒకటి ముఖ్యంగా కూటమి కార్యకర్తలకు నేను చెప్పడం లేదు, కానీ సో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. వీళ్ళు కులాల మధ్య గొడవలు పెట్టడానికి అంబటి రాంబాబు గారి ఇష్యూని ఏ విధంగా వాడుకుంటున్నారంటే, ఉదాహరణకు మీ అధికార ప్రతినిధి అదేదో టీవీలో మాట్లాడుతుంటాడు వెంకట్రెడ్డి అరెస్ట్ అయినప్పుడు సుప్రీంకోర్టు లాయర్ల వరకు జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్లు చేశారని ఇది నేను చెప్పడం లేదు, వెంకట్రెడ్డి ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు 24/7 పొద్దు నుంచి సాయంత్రం వరకు లాయర్లతో మాట్లాడుతూ ఉండి, సో జైలుకి వెళ్లకుండా ఏ విధంగా వెంకట్రెడ్డిని అయితే బయటకు తీసుకొని రావడం మనం అందరము చూసాము. సరే, మంచి పద్ధతి. ఎందుకంటే ఒక పార్టీలోని నాయకుడిని అరెస్టు చేస్తే తప్పకుండా ఆ పార్టీ అధ్యక్షుడు ఆ నాయకుడిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అంటే అతను ఏం చేశాడనేది కోర్టు ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, కాబట్టి వాళ్ళు తేలుస్తారు. సో ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎవరైనా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా కనుక అరెస్ట్ అయితే వాళ్ళను కాపాడుకోవడము, వాళ్లకు న్యాయ పరమైనటువంటి అసిస్టెన్స్ ఇవ్వడం అనేది ఒక పార్టీ అధ్యక్షుడికి చాలా ముఖ్యము. సో అలాంటిదే చేశాడు. వెంకట్రెడ్డి గారి విషయంలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా కష్టపడి వెంకట్రెడ్డిని జైలుకు పోకుండా తీసుకురాగలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారి విషయంలో ఎందుకు స్పందించలేదు? ఫోన్ చేశాడంట. ఆయన చేసినాడో లేదో మనకు తెలియదు, కానీ వీళ్ళైతే సాక్షిలు వేసేశారు. ఫోన్ చేసేశాడు, అంబటి అన్న నువ్వు జాగ్రత్తగా ఉండు, మీ ఎంట మేము ఉంటామని చెప్పి ఆయన ఈయనకు ఫోన్ చేశాడని చెప్పి వార్త అయితే వచ్చింది, కానీ మనమైతే చూడలేదు, మనమైతే వినలేదు. సో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వెంకట్రెడ్డికి ఒక రూలు, సో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అంబటి రాంబాబుకు ఒక రూల్ అంటే ఎట్లా? మీ పార్టీలో ఉన్నటువంటి రాజారెడ్డి రాజ్యాంగం చూడండి. అంటే అంబటి రాంబాబును అరెస్ట్ చేస్తే కాపులకు మరియు కమ్మ సామాజిక వర్గానికి మధ్య గొడవలు పెట్టాలని, అదేవిధంగా ఈ కూటమి పార్టీల్లో విచ్ఛిన్నం తీసుకుని వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి నిన్నటికి నిన్న సిగ్గు లేకుండా రాజకీయాలతో సంబంధం లేని అంబటి రాంబాబు గారి కూతుర్లను తీసుకొని వచ్చి మాట్లాడిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడూ బయటకు రాకుండా నిన్న మాత్రమే బయటకు వచ్చి వాళ్ళు మాత్రమే మహిళలైనట్లు, వాళ్ళ నాన్న మాత్రమే మనిషి అయినట్లు, మిగతా వాళ్ళంతా మృగాలైనట్లు మాట్లాడి వెళ్ళారు వాళ్ళు. సో అమ్మ నాన్నగారు ఏం మాట్లాడారో ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్ చూడండి. సో మీరు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయి ఉన్నప్పటికీ సో నాన్నగారు మాట్లాడినటువంటి మాటలు కరెక్టేనా? అసలు నాన్నగారి గురించి, నాన్నగారు ఏమంత మంచోడు కాదు తల్లి. సో నాన్నగారు ఏమి చేశాడు, అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశాడు? కాపు 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 అని 30 నిమిషాల్లో 60 సార్లు అన్నారే. కాపు సామాజిక వర్గానికి నాన్నగారు చేసినటువంటి మేలు ఏమిటి అని చెప్పి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి తల్లి. సో వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న అంబటి రాంబాబు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి స్క్రిప్ట్ ఇచ్చి వచ్చాడు. సో ఆడవాళ్ళతో మాట్లాడి
మాట్లాడిస్తే ఇది జనాల్లోకి చాలా వేగంగా వెళ్తుంది, చాలా బలంగా వెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతో స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిచ్చి వాళ్ళనైతే కనుక సాక్షిలో రుద్దుతా ఉన్నారు. వాళ్ళు 5 రూపాయలు పేటీఎం వాళ్ళు అదే పనిగా ఉన్నారు. తల్లి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి స్క్రిప్ట్ చదివినందుకే మీ నాన్న ఈరోజు జైల్లో ఉన్నాడు. వీళ్ళను నమ్ముకుంటే ఖచ్చితంగా జైలుకు పంపిస్తారు వీళ్ళు. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంట. రిటర్న్ గిఫ్ట్ ప్రజలు ఇస్తేనే కదా మనకు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. సో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిగారు అయినటువంటి షర్మిలారెడ్డి గారే ఏం చెప్తా అన్నారు, మా అన్న అధికారంలోకి రాడు అని చెప్తా అన్నారు. సో మీకన్నా ఎక్కువ రాసుకొని పూసుకొని తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మగా పిలువబడేటువంటి విజయసాయిరెడ్డి గారు ఏం చెప్తా అన్నారు, ఇక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాడు, పాదయాత్ర కాదు కదా పొర్లు దండాలు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాడు అని వాళ్ళు చెబుతా ఉంటే మీకు తెలుసు అనుకోండి. సో మీరు ఇప్పుడు వచ్చిందనే ఏదో కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసము రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంటే ఏమి రిటర్న్ గిఫ్ట్ ఇస్తావు? సో మీరు చేసినటువంటి పరిపాలనకు ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తేనే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆయన వెళ్ళి యలహంకలో ఉంటే ఇప్పుడు నువ్వు పార్టీని నడుపుతా ఉన్నావు. సో ఇది ఈ విధమైనటువంటి స్టేట్మెంట్లు నిజంగా పార్టీకి డ్యామేజ్ చేస్తుంది. సో నేను ఒక్కటైతే ఫైనల్గా ఒకటి చెప్పగలుగుతాను, కూటమి పార్టీలు చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ కూటమి పార్టీల మధ్య ఉన్నటువంటి సఖ్యత ఎంతవరకు పనిచేసి మళ్ళీ అధికారంలోకి తీసుకొని వస్తుందో తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాలి. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, సజ్జల రామకృష్ణారెడ్డి గారు గనుక జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటే ఖచ్చితంగా కూటమి అయితే అధికారంలోకి వస్తుందని నేను ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పగలను. ఆయన మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, ఆయన రాసిస్తున్నటువంటి స్క్రిప్ట్ కావచ్చు, ఇవన్నీ చూస్తే ఆయన ఏమైనా కూటమి పార్టీల్లో ఏదో ఒక పార్టీకి సంబంధించినటువంటి కోవర్టు లాగా సో అధపాతాళంలో పడిపోయినటువంటి పార్టీని మళ్ళా ప్రతిపక్ష హోదాను తీసుకురావడానికో లేదా పార్టీని కొంచెం డెవలప్ చేయడానికో సలహాలు ఇవ్వమంటే ఆయన ఎప్పుడు సలహాలు ఇచ్చినా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా 10 ఓట్లు పోయే పని చేస్తానడే కానీ 10 ఓట్లు వచ్చే పని కానీ పనికొచ్చే పని కానీ చేయడం లేదు. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నంత వరకు కూటమి పార్టీ ఇంకా ఓడిపోయేది అనేది ఉండదు. మళ్ళీ కూటమి పార్టీలే అధికారంలోకి రాబోతుంది. అది 2029 అయినా 36 అయినా. సో ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఏమైనా పార్టీ ప్రెసిడెంటా లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంటా ఏమీ అర్థం కాకుండా మాకు కాదు అసలు మీ క్యాడర్లో వైఎస్ఆర్సీపీ క్యాడరే కన్ఫ్యూజన్లో ఉంది. సో ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంట. సో మీకు ఆల్రెడీ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి ఆ రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉంది, సో ఇట్లాంటి మాటలే మాట్లాడతా ఇట్లాగే బెదిరింపు చర్యలకు పాల్పడితే ఇంకొక రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు 2029లో. ఆ రిటర్న్ గిఫ్ట్ తట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.